అమరావతి గొడవ ఏంటి? మోదీ గారు రెండోసారి వస్తున్నారు. వచ్చి ఏం చేయబోతున్నారు? ఏమన్నా ప్రకటిస్తారా? లేదంటే వచ్చి గతంలో లాగా నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళారని చెప్పేసి మనం విమర్శలు చేస్తూ వచ్చాము. మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తారా? మోడీ గారు మళ్ళీ పునఃప్రారంభానికి వస్తారు. మోడీ గారు వచ్చి పునఃప్రారంభం చేసిన తర్వాత పనులు మొదలు పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. సో 2015లో ఒకసారి ఆయన ప్రారంభించిన తర్వాత ఇది మళ్ళీ పునఃప్రారంభ కార్యక్రమం. సో అదేదో సినిమాలో మనం తనికెళ్ళ బారిన డైలాగ్ వింటాం, జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా. సో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ జరిపించడం వల్ల వచ్చేది ఏంటనేది మనకి అర్థం కాని అంశం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిందేమంటే, ఈ విభజన చట్టంలోనే ఉంది రాజధాని నిర్మించుకోవడానికి నిధులు వాళ్ళు ఇస్తామన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అని నరేంద్ర మోడీ ఇక్కడ వచ్చి చెప్పారు. ఇస్తాంబుల్ని తలదన్నే రాజధాని అని రకరకాల పేర్లు చెప్పి ఆ రకమైన రాజధానిని నిర్మించుకోవడానికి మేము నిధులు ఇస్తాము ఆ రోజు మాట్లాడడం జరిగింది. సరే, ఆ రోజు ఫస్ట్ 2015లో ఆయన ప్రారంభోత్సవం చేసినప్పుడు, శంకుస్థాపన చేసినప్పుడు రాజధాని పనులకి ఆయన ఇచ్చింది ఏమంటే ఒక ముంతడు నీళ్లు పిడికెడు మట్టి ఇచ్చి వెళ్ళారు. సరే, ఒక సంవత్సరంన్నర పాటు కాంగ్రెస్ పార్టీ వేచి చూడడం జరిగింది. కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయా, నిర్మాణానికి ఏం జరుగుతుందని జరిగింది. చూసిన తర్వాత అక్కడి నుంచి ఏం లేవు, ఈ ముంతడు నీళ్లు పిడికేడు మట్టి తప్ప ఏం లేదు. అప్పుడు మాకు పిసిసి ప్రెసిడెంట్గా రఘువీరారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు మేము పెద్ద యాజిటేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పవిత్ర స్థానాల నుంచి, అన్ని చెరువుల నుంచి, నదుల నుంచి, అన్ని దేవాలయాల దగ్గర నుంచి మట్టిని సేకరించి, అట్లే ఈ నీళ్లను కూడా సేకరించి మళ్ళా ఢిల్లీ తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పడం కూడా జరిగింది. అయ్యా, నువ్వు ఇంత ముంతడి మట్టిను పిడికెడు మట్టి ముంతడి నీళ్ళు ఇచ్చిపోయావు, మా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా పవిత్ర జలాలు పవిత్రమైన మట్టిని సేకరించామని అతన్ని గుర్తు చేయడానికి ఆ రోజు ఢిల్లీకి తీసుకెళ్లారు, సబ్మిట్ చేశారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు. సరే, కట్ చేస్తే ఇవాళ మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు మొన్న పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. ఏమని? అప్పు తెచ్చుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాము అమరావతికి అని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. అప్పుడు కూడా మనం విమర్శించడం, చర్చించుకోవడం జరిగింది. సరే, జనాలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదో ఒక విపరీతమైన అతి విశ్వాసం చంద్రబాబు నాయుడు మీద. అప్పులు తెచ్చైనా సరే దాన్ని ఒక అద్భుత సుందర నగరంగా తీర్చిదిద్దుతాడనేమో ఒక ఆశ. సరే, ఈ అప్పులైతే ఆల్మోస్ట్ తీసుకురావడం స్టార్ట్ అయింది. ఉన్న పొలానికి ఏది సేకరించిన 33,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి దాదాపు సుమారు ఒక 21,000 ఎకరమో ఏదో మొత్తం కలిపితే దాదాపు 54,000 ఎకరాల భూమికి సంబంధించి ఆల్రెడీ అతను తనఖాలు పెట్టేశాడు. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి తేవాల్సిన అప్పులు దాదాపు 30,000 కోట్లు దాదాపు అప్పు తెచ్చేశాను అని చెప్పాడు. అతనే చెప్తా ఉన్నాడు, ఇది పూర్తిగా కంప్లీట్ కావాలంటే మొత్తంగా 77,000 కోట్లు ఏమో లెక్క చెప్తా ఉన్నాడు. అంటే దాదాపు 50,000 కోట్లు అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు, ఇప్పుడున్న భూమి తనఖా పెట్టి ఈ 30,000 కోట్లు తెచ్చిన తర్వాత ఇక అదనపు అప్పులు కావాలి ఈ రాష్ట్రానికి, ఏది అమరావతి ప్రాంతం డెవలప్మెంట్ చేయడానికి ఇంకా అదనపు అప్పులు కావాలి. కాబట్టి కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. 44,500 ఎకరాలు మళ్ళీ సేకరిస్తాం రైతుల దగ్గర నుంచి అని తెచ్చిన తర్వాత, ఇవాళ ముందు ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఫస్ట్ ఇచ్చున్న రైతులు ఉన్నారో వాళ్ళందరూ తీవ్ర ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఒక పక్కన రాష్ట్రం మొత్తంగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయిన తరుణంలో అట్లీస్ట్ ఈ అప్పు తెచ్చో సప్పు తెచ్చో అమరావతిని డెవలప్ చేస్తే కనీసం ఆ రాజధాని ప్రాంతంలో అయినా కొంత రియల్ ఎస్టేట్ జరుగుద్దేమో అనుకున్నప్పటికీ దాదాపు సంవత్సర కాలం పూర్తవుతున్నా సరే అక్కడ కూడా రేట్లు పెంచారు తప్ప ట్రాన్సాక్షన్స్ జరగట్లా. సో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైన తరుణంలో ముందు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన రైతులు అర్థంగానే అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏ భూమి తీసుకుంటారో, ఎక్కడ డెవలప్ చేస్తారో ఏమో అర్థం కాని పరిస్థితులు ఆ రైతులు ఉన్నారు. ఇది రైతుల యొక్క ఆవేదన. ఇకపోతే నరేంద్ర మోడీ గారి విషయానికి వచ్చినప్పుడు, ఆ రోజు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ముంతడి నీళ్లు పిడికెడు మట్టి ఇచ్చిపోయిన తర్వాత అప్పే తప్ప మేము గ్రాంట్ ఏది ఇవ్వము అని నిర్మలా సీతారామన్ గారు చెప్పిన తర్వాత మళ్ళా ఆయనతో ఎందుకు ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళ దగ్గర అంత సాగిలాపడి మోడీ గారి యొక్క ప్రాపకం కోసం ఎందుకు అంత ఆరాటపడతా ఉన్నారు అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అది ఈ మధ్య నిన్ననో మొన్ననో బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ వల్ల సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ వల్లనే ఈ రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందింది అది ఇదని మాట్లాడిస్తా వాళ్ళు చాలా అతి తెలివిగా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ రోజు విభజన టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఏది విభజన చట్టం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, మారిన ప్రభుత్వం, మారిన పార్టీ
అవి వచ్చి ఎందుకు నెరవేరుస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఫిల్ఫిల్ చేయలేదు. సో నరేంద్ర మోడీ ఎజెండా వేరు, కాంగ్రెస్ పార్టీ ఎజెండా వేరు అని ప్రజల్లోకి ఒక డొంక తిరుగుడు దీన్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ హామీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన హామీ. పార్లమెంట్ అన్నప్పుడు దాంట్లో మీకు ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎంపీలు కూడా అందులో ఉంటారు. సో పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీని కాంగ్రెస్ హామీగా చూపించి వీళ్ళు రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని, వీళ్ళు రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ద్రోహాన్ని తప్పించుకునే ఒక కార్యక్రమం అది కాంగ్రెస్ మీదకి నెట్టేసి వీళ్ళు మాతో ఇంక సంబంధం లేదు, మోడీ చేసిన పనులే ఈ రాష్ట్రం ఇది ఇంత బాగుంది అనే చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నప్పుడు చట్టంలో ఉన్న వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజీ కావచ్చు, రైల్వే జోన్ కూడా తెచ్చాం అన్నప్పుడు మొన్న ఒరిస్సా చెప్పింది నోటిఫై చేయలేదు, మేము పట్టించుకునే ప్రసక్తే లేదు, రైల్వే జోన్ గురించి మాకేమో ఇంతమంది సమాచారం అందలేదని ఒరిస్సా మాట్లాడుతూ ఉంది. జోన్ విషయం కానీ, వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ప్యాకేజ్ కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి పూర్తిగా చేయాల్సిన నిధులు కానీ, ప్రత్యేక తరగతి హోదా కానీ, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ, రాజధాని విషయం కానీ, దుగిరాజపట్నం పోర్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాగ అనేక అంశాలు చట్టంలో పొందుపరిచి ఉంటే దాన్ని అన్నిటినీ మనల్ని మర్చిపోయేటట్లు చేసి కేవలం రాజధాని చుట్టూ రాజధాని